ఈ మూవీ అయితే వేరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పాన్ వరల్డ్ ఫీల్లో చేస్తున్నారు ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్. And I'm so grateful to be here, to be a part of Hanuman team. Yes, so మీరందరూ చెప్పినట్టు మూవీ ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. ఇట్స్ రిలీజింగ్ ఆన్ Jan 12th. మిగతాది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు అండ్ మీడియా వాళ్ళందరికీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ గారు అండ్ our producer. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పుడు దాకా నాకు గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చూడొచ్చు మీరు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ మీన్ నిజంగా ఒక మార్వెల్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, నిజంగానే అలా అనిపిస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరో లాగా. అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి ఒక సినిమా చేసేది. అండ్ తేజ ఫ్యాబులస్ జాబ్, రియల్లీ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ నిరంజన్ సార్ ఫర్ ఇంత పెద్ద సినిమాని బిలీవ్ చేసుకొని దీంట్లో నమ్మకం పెట్టేసి తీశారు. అండ్ ఎక్కడికి వచ్చి ఒక కాంప్రమైజ్ లేదు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇంకా మాట్లాడతాం, బట్ ఈరోజు వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్. మీ లవ్ కోసం చాలా థ్యాంక్స్. అండ్ మీకోసం ఇంకా నేను బెటర్గా చేసుకుని వస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్. ప్రతిసారి మేము ఏ కంటెంట్ రిలీజ్ చేసినా ఏం చేస్తున్నా మంచి సినిమా కోసం మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. యతో ధర్మస్తతో జయ అంటారు కదా, మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం కోసం నిలబడుతూ నిజాయితీగా మనస్ఫూర్తిగా 100% ఎఫర్ట్ పెట్టి ఏదైనా పని చేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే నేను ఈ సినిమా కోసం 100% కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశాను. ఒకటే మనసులో పెట్టుకున్నాను, అందరూ ఎంటర్టైన్ చేయాలని. వేరే ఇంక ఏ భావన లేదు. ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను. నా ప్రయత్నం నేను చేశాను. సో విజయం చేకూరుతుందనే, అంటే మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అసాధారణమైన ప్రేమ లభిస్తుందని, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మేము ఉంటామని ఎప్పుడూ భావించలేదండి. ఓన్లీ నిజాయితీగా సినిమా చేసుకుంటూ వెళ్ళాం. ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి ఒక మామూలు కుర్రాడికి భగవంతుడి ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఒక మామూలు కుర్రాడిని, హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్లా నా చేతిలో ఉంది. ఇంకా అసాధారణమైన పనులు చేయటం మాత్రమే బాకీ. అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను.